సార్ ఏదైతే మన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి పేరు జరిగిన దాడి, రాళ్ల దాడి ఏ విధంగా చూస్తారు? ఏమంటారు సార్? ఈ రాళ్ల దాడి ప్రతిపక్షాలే చేసి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఆరోపణ చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఏం చెప్తారు సార్? తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమి అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ఈ గెలవబోతుందని జగన్మోహన్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చెప్తే దానికి ఒక కోడికత్తి డ్రామా 2 తెరలేపారు. ఆయనకట్ట ఎవరో రాయిసిరారట. ఆ రాయ ఆయనకి తగిలి పక్కనున్న వెల్లంపల్లి గారికి తగిలి అది ఎక్కడికో వెళ్ళిపోయిందట ఆ రాయ. ఇంత ఘోరమా? ఇప్పుడు ఒక మాట అన్నామంటే అది కరెక్ట్గా ఉండాలి, ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. ఈ విషయాన్ని ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ప్రజలకి తప్పుతో పట్టించొద్దు. ఆ రోజు కోడికత్తి డ్రామా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆడారు, ఈరోజు గులకరాయి డ్రామా విజయవాడలో ఆడుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీకు ప్రజలు మిమ్మల్ని పంపించేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమికి సుమారు 130 నుంచి 160 సీట్లు రాబోతున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 8వ తారీఖున కానీ 9వ తారీఖున కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి మీరు ఈ డ్రామాలు ఆపండి. ఏదైతే ఈ 5 సంవత్సరాల పరిపాలన వైసీపీ ప్రభుత్వ పరిపాలన అభివృద్ధి విషయంలో ఎలా ఉంది సార్? అభివృద్ధి లేదు, సంక్షేమం ఏదో ఇస్తామని చెప్పారు. ఈ విశాఖపట్నాన్ని ఒక గంజాయి విశాఖపట్నంగా, ఒక డ్రగ్స్ విశాఖపట్నంగా తయారు చేశారు. యువతకి నిరుద్యోగం తీర్చలేదు. మీరు యువతను పట్టించుకోలేదు, మహిళలు పట్టించుకోలేదు, ఇక్కడున్న రైతాంగాన్ని పట్టించుకోలేదు. ఈ విశాఖపట్నాన్ని గాలికి వదిలేశారు, ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ఈ సంక్షేమ పథకాల వల్ల ఎవరైనా అభివృద్ధి చెందారనుకోవచ్చా? ఏమి సంక్షేమ పథకాలండి? డబ్బులు వచ్చాయంటున్నారు కానీ వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నారు. ధరలు పెంచారు, మద్యం ధరలు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, అన్ని ఛార్జీలు కూడా పెంచారు. అప్పుడున్న పెట్రోల్ డీజిల్కి ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ ధరకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ సంక్షేమం వల్ల ఉపయోగం లేదు. అభివృద్ధి కావాలి, విశాఖపట్నం అభివృద్ధి చేయండి. తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు మాకు వద్దు. మాకు ఒకే రాజధాని, అమరావతి రాజధాని. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా 3 రాజధానులు లేవు. మీరు కూడా దయచేసి పెట్టద్దు. ఈ విశాఖపట్నం ప్రజల్ని మధ్య చేయొద్దు. మాకు ఒకే ఒక రాజధాని, అమరావతి రాజధాని. ఏదైతే 3 రాజధానులు అని వాళ్ళు చెప్పి ఎన్నికలకు ముందు ఒక రాజధాని అని చెప్పి తర్వాత 3 రాజధానులు 3 రాజధానులు విశాఖపట్నం పరిపాలన రాజధాని. ఏవైనా ఒక్క ఇండస్ట్రీ కానీ ఆ పరిపాలనా రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు కానీ ఏమైనా కల్పించినట్టు ఏమైనా కనిపించింది? ఈ విశాఖపట్నం ఎప్పుడూ అభివృద్ధి చెందిందండి. మీరు రాజధానిగా తీసుకొచ్చి ఏదో అభివృద్ధి చేయిస్తామంటే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చేయలేదు మీరు. ఎందుకంటే వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయి, లూలిమాల వెళ్ళిపోయింది, ఇతర పరిశ్రమలు కూడా వెళ్ళిపోయి, మీరు స్టీల్ ప్లాంట్నే అమ్మకం నుంచి ఆపకుండా మోడీతో మీరు కుమ్మక్కి ఆ రోజు అయ్యారు. మీరు స్టీల్ ప్లాంట్ ఆపుతామని ఒక మాట కూడా మీరు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి విశాఖపట్నాన్ని మీరు అన్యాయం చేయొద్దు. మీరు విశాఖపట్నానికి రాజధాని తేవద్దు, అమరావతిగా రాజధాని ఉంచండి. విశాఖపట్నం రాజధాని విషయంలో రాజధాని విధంగా డెవలప్ అవుతుందో ఒక డ్రగ్స్, గంజాయి మొన్నే పోర్టులో చూసాం 25,000 కేజీలు డ్రగ్స్ పట్టుబడ్డాయి, గంజాయికి ఈ విధంగా డెవలప్ అయింది అనుకోవచ్చు గన్ కల్చర్. ఈ ఆంధ్రప్రదేశ్ అన్నా, ఈ విశాఖపట్నం అన్నా ఒక మద్యపానంగా, ఒక డ్రగ్స్గా, ఒక గంజాయి విశాఖపట్నంగా అభివృద్ధి చెంది సుమారు 25,000 కోట్లతో పోర్టులో దొరికిపోయింది. కంటైనర్లు దొరికిపోయి ఆ కంటైనర్లో ఒక పాత్ర, మీ పాత్ర ఉంది, మీ వైసీపీ పాత్ర ఉంది. ఈ విశాఖపట్నాన్ని మీరు అలా తయారు చేశారు. యువతకి ఉద్యోగాలు ఇవ్వలేదు, మహిళలకి ఎలాంటి కంపెనీలు తేలేదు, యువతకి కంపెనీలు తేలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా మే 13వ తారీఖుని ఓటు వేసి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ ఉమ్మడి కూటమి ఎన్డీఏ కూటమి వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఎన్డీఏ కూటమి వస్తే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశారు. ఆయనకి ఒక లక్ష్మణుడిలాగా పవన్ కళ్యాణ్ తోడుంటారు. ఒక పెద్దలాగా బీజేపీ సెంటర్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బీజేపీ వాళ్ళు కూడా కొంచెం నిధులు బాగా పంపించి ఈ ఆంధ్రప్రదేశ్, ఈ విశాఖపట్నం డెవలప్మెంట్కి ఎంతో తోడ్పాటు అవుతుందని నేను అనుకుంటున్నాను.